అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టుని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అర్ధరాత్రి వందలాది మంది పోలీసులను పంపించి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. కరోనా సంక్షోభం ఒకవైపు ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని అట్టుడికిస్తూ ఉంటే కరోనా సంక్షోభంలోనూ కూడా కక్షపూరిత రాజకీయాలు అవసరమా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఏంటి అచ్చెన్నాయుడు చేసిన తప్పు ఏంటని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీలో బలహీన వర్గాల ప్రతినిధిగా, బలమైన నాయకుడిగా ఉండటమే అచ్చెన్నాయుడు చేసిన తప్ప అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అలాగే ప్రజల చేత ఎన్నుకోబడి అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ పరంగా శాసనసభాపక్ష ఉపనాయకుడిగా ఉండటమే అచ్చెన్నాయుడు తప్ప అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఒక బలహీన వర్గాల ప్రతినిధిగా ఈ ప్రభుత్వం బలహీన వర్గాలకు చేస్తూ ఉన్న అన్యాయాన్ని అసెంబ్లీలో వినిపించడమే అచ్చెన్నాయుడు చేసిన తప్ప అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి తన సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీకి మొదట 5 సంవత్సరాలు నీళ్ల కోసం జీవో ఇచ్చి ఇవాళ ఆయనే ముఖ్యమంత్రిగా శాశ్వతంగా హక్కులు రాసుకున్న దాన్ని ప్రశ్నించినందుకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా సరస్వతి సిమెంట్ యొక్క లీజుల్ని మరి ఆయనకు సంబంధించి ఏదైతే మైనింగ్ భూములు, లైమ్ స్టోన్ భూములు ఏవైతే ఉన్నాయో దాన్ని 50 సంవత్సరాలకు పెంచుకున్న సందర్భంగా దాన్ని ప్రశ్నించడం అచ్చెన్నాయుడు చేసిన తప్ప అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదే కాదు, ఈ ప్రభుత్వంలో గాది కింద పందికొక్కుల్లాగా నిస్సిగ్గుగా దోపిడీ చేస్తూ ఉన్న దోపిడీని ప్రశ్నించడమే అచ్చెన్నాయుడు చేసిన తప్ప అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అది ఇసుక దోపిడీ కావచ్చు, బియ్యం కావచ్చు, మద్యం, ఈ రాష్ట్రంలో మద్యం ఎలుకలు దాగిని అని చెప్పి చేసే దోపిడీని కావచ్చు, అలాగే చివరికి ఇవాళ కరోనా కిట్లలో దోపిడీ చేస్తూ ఉన్నారు, బీచింగ్లో దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వ హయంలో జరుగుతూ ఉన్న దోపిడీని ప్రశ్నించడం అచ్చెన్నాయుడు చేసిన తప్ప అని చెప్పి నన్ను అడుగుతా ఉన్నా. అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి అర్ధరాత్రి చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వందలాది మంది పోలీసులను పంపించి చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అచ్చెన్నాయుడు ఎక్కడికి వెళ్తారు? అచ్చెన్నాయుడు పారిపోయే పరిస్థితి లేదే, పారిపోయే మనస్తత్వం కాదు, భయపడే మనస్తత్వం కాదు. ఎన్నోసార్లు మీరు వివిధ రూపాల్లో లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తే ఏ రోజు కూడా తన బాధ్యతని శాసనసభాపక్ష ఉపనాయకుడిగా తన బాధ్యత వర్తించే ప్రక్రియలో ఎప్పుడు కూడా రాజీ పడని పరిస్థితి మనం చూడటం జరిగింది. ఫిబ్రవరి 21వ తారీఖున అచ్చెన్నాయుడు స్పష్టంగా ప్రజల ముందుకు రావడం జరిగింది. స్పష్టంగా ఆ రోజు చెప్పారు, టెలి హెల్త్ సర్వీసెస్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టారు, టెక్నాలజీని వినియోగించుకోమన్నారు. ఆ టెక్నాలజీని వినియోగించుకునే ప్రక్రియలో నేను అధికారుల సమీక్షలో అడిగితే టెలి హెల్త్ సర్వీసెస్ అనే సంస్థ తెలంగాణలో ఆ సేవలు అందిస్తూ ఉంది. కాబట్టి మనం కూడా మన రాష్ట్రంలో టెక్నాలజీ వినియోగించుకొని మరి లబ్ధిదారులకి టెలి హెల్త్ సర్వీసెస్ ఇద్దాం, ఆ ప్రక్రియగా మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి నేను నోటు పంపానని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. బలహీన వర్గాల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఉంది. అచ్చెన్నాయుడు అరెస్ట్ అనేది బలహీన వర్గాల ప్రజల మీద దాడి అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కొంతమంది మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, ఈఎస్ఐ డబ్బులు, కార్మికుల డబ్బులు దోచుకున్నారని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. స్పష్టంగా ఒక్క అంశంలో తప్పితే ఈ టెలి హెల్త్ సర్వీసెస్లో మీరు ఇచ్చిన నివేదిక ఇది. ఇదే టెలి హెల్త్ సర్వీసెస్ మీద ఫిబ్రవరి 21వ తారీఖున అచ్చెన్నాయుడు గారు ప్రజల ముందుకొచ్చి బహిరంగంగా చెప్పిన పత్రికా విలేకరుల సమావేశానికి సంబంధించిన అంశం ఇది. ఈ ఒక్క అంశం తప్పితే ఎక్కడా కూడా ఫలానా సంస్థకి కానీ మందుల కొనుగోలులో కానీ దేనిలో కానీ నా ప్రమేయం లేదు అని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలు అంటే అంత కక్ష నాకు అర్థం కావటంలా. ఎందుకంటే బీసీల మీద ఎవరైతే బలమైన నాయకులు ఎవరైతే ఉన్నారో, బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని కక్షపూరితంగా కుట్రతో వాళ్ళ యొక్క పరపతిని దెబ్బతీసే ప్రయత్నమే అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీలో బీసీల ప్రతినిధిగా వాళ్ళ యొక్క గొంతుని
వినిపించే ఒక్క నాయకుడిని, ఒక్క మంత్రిని చూపెట్టండి. జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ రాసిస్తే, ఎవరో ఒక రెడ్డి గారు ఒక స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని చదివే మంత్రులు చెప్తే ఒక్క మంత్రి అయినా సరే, మంత్రులందరూ కూడా రిమోట్ మంత్రులుగా ఉన్నారు తప్పితే ఒక్క మంత్రి కూడా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు తమ శాఖ గురించి తాము స్వయంగా మాట్లాడే పరిస్థితి ఉందా, సమీక్ష చేసే పరిస్థితి ఉందా, నిర్ణయాలు చేసే పరిస్థితి ఉందా?